నమస్కారం. నేను చల్లా వెంకటేశ్వరరావుని మాట్లాడుతున్నాను. మన ప్రీతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మనం వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 10 జూన్ 2020 బుధవారం సాయంత్రం 5 గంటలకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు వర్చువల్ ర్యాలీలో పాల్గొని మోడీ 2.0 విజయాల గురించి ప్రసంగించనున్నారు. ఈ వర్చువల్ ర్యాలీలో పాల్గొనడానికి సిస్కో కంపెనీ వారి వెబెక్స్ మీటింగ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వివరిస్తాను. ముందుగా మన మొబైల్ గూగుల్ యాప్స్ ఓపెన్ చేయాలి. అందులో పైన ఇక్కడ సిస్కో అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద మీకు సిస్కో వెబెక్స్ మీటింగ్స్ అనే ఆప్షన్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాప్ డౌన్లోడ్ అవుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ ప్రకారం అది ఒక్కోసారి లేట్ అవుతూ ఒక్కోసారి తొందరగా అవ్వచ్చు. ఇక్కడ చూడండి, పర్సెంటేజ్ చూపిస్తుంది. 30%, 31%, 32%, అలాగే 100% అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక నెట్ స్లోగా ఉండడం వల్ల లేట్ అవుతుంది. ఇప్పుడు పూర్తిగా డౌన్లోడ్ అయిపోయింది. 100% కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇది కూడా కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇలా వచ్చింది. ఇక్కడ ఓపెన్ అనే బటన్ మీకు కనపడుతుంది. ఆ ఓపెన్ అనే బటన్ని క్లిక్ చేయండి. చూసుకోండి, ముందు ఇన్స్టాల్ చేసేటప్పుడు సిస్కో అని వచ్చిన తర్వాత రౌండ్గా ఒక సింబల్ వచ్చింది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఎలో డినై అనే ఆప్షన్స్ వచ్చినప్పుడు ఎలో చేయండి. ఎలో అనే బటన్ నొక్కండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ అనే బటన్ క్లిక్ చేయండి, టచ్ చేయండి. ఇక్కడ జాయిన్ మీటింగ్, సైన్ ఇన్ అనే 2 బటన్స్ ఉన్నాయి. మనం ఓన్లీ మీటింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడతో సరిపోతుంది. జాయిన్ మీటింగ్ అనేది క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ ఐడి, పేరు, మీటింగ్ ఐడి అడుగుతుంది, మీటింగ్ నెంబరు, అవి ఎక్కిస్తే మీరు మీటింగ్లో జాయిన్ అయిపోవచ్చు. అలా కాకుండా మనమే సొంతంగా ఎప్పుడైనా మీటింగ్స్ కండక్ట్ చేయాలంటే ఈ యాప్ను ఉపయోగించి కిందన సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది, పక్కన సైన్ ఇన్ ఉంది. సైన్ ఇన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటూ అవుతుంది. కిందన సైన్ అప్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే జాయిన్ మీటింగ్ అనే ఆప్షన్ నొక్కాను. చూడండి, జాయిన్ మీటింగ్లో పైన మీటింగ్ నెంబర్ ఆర్ యూఆర్ఎల్ అని ఉంది. మనకి ఎవరైనా లింక్ పంపిస్తే ఆ లింక్ని అక్కడ పేస్ట్ చేయొచ్చు. లేదంటే మీటింగ్ ఐడి, మీటింగ్ నెంబర్ ఇస్తారు, మనం మీటింగ్ నెంబర్ కొడతాం. కిందన మన పేరు టైప్ చేయండి. ఆ కిందన మన ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి, కంపల్సరీ టైప్ చేయాలి ఈమెయిల్ ఐడి. ఇలా టైప్ చేసిన తర్వాత పైన జాయిన్ అనే రైట్ సైడ్ పైన ఒక బటన్ ఉంది కదా, మీటింగ్ ఐడి వచ్చినప్పుడు అది హైలైట్ అవుతుంది.
ఆ జాయిన్ అనే బటన్ నొక్కితే మనం మీటింగ్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడతో మనం మీటింగ్లో వర్చువల్ ర్యాలీలో మనం పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ వరకు సరిపోతుంది. అలా కాకుండా మనమే సొంతంగా ఏదైనా మీటింగ్ కండక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కిందన సైన్ అప్ అని ఒకటి ఉంది చూడండి. కిందన డూ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ పక్కన సైన్ ఇన్ కిందన ఆ సైన్ అప్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం రైట్ సైడ్లో అన్నీ చదవచ్చు. ఇలా వచ్చిన తర్వాత కంప్లీట్ యాక్షన్ యూజింగ్ అని అడుగుతుంది. క్రోమ్ సెలెక్ట్ చేసుకోండి. క్రోమ్లో మనకి వెబ్ బ్రౌజర్ క్రోమ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో మనకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్స్ ఎలా చేయాలనేది. ఇది పాత ఫోన్ అవడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. కొత్త ఫోన్లు అయితే కొద్దిగా తొందరగానే అవ్వచ్చు. ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ సైన్ అప్ అనే స్క్రీన్ వచ్చింది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం bjp@gmail.com నా ఈమెయిల్ ఐడి టైప్ చేశాను. చేసిన తర్వాత కిందన బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చింది స్క్రీన్. ఇక్కడ పైన ఇండియా ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చింది. కిందన ఫస్ట్ నేమ్ మీ పేరు, లాస్ట్ నేమ్ మీ సర్ నేమ్. అలా రివర్స్ అయినా మనం కట్టొచ్చు. మనకి అక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలి మన పేరు సర్ నేమ్ ముందు తర్వాత కట్టొచ్చు. తర్వాత కంటిన్యూ అనే బటన్ నొక్కండి. ఈ విధంగా వచ్చింది శ్రీకాకుళం bjp@gmail.com. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది. మనం దాన్ని ఓపెన్ చేసి రిజిస్టర్ అవుతుంది అనమాట. చూడండి పైన మనకి ఈమెయిల్ వచ్చినట్టుగా నోటిఫికేషన్ చూపిస్తుంది. ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఈమెయిల్ ఉంటుంది. అందులో మనం ఇదిగోండి పైన సిస్కో నుంచి వచ్చింది ఈమెయిల్. ఆ మెయిల్ ఓపెన్ చేయండి. వెల్కమ్ టు సిస్కో వెబ్ఎక్స్ మీటింగ్స్. ఇక్కడ మనకి యూజర్ నేమ్ మన ఈమెయిల్ ఐడి యూజర్ నేము. వెబ్సైటు మన గురించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చాడు. మీటింగ్స్ apac27.webex.com కిందన క్రియేట్ పాస్వర్డ్ అని ఉంది. మనం అది క్లిక్ చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ మినిమం ఒక 8 క్యారెక్టర్స్ 10 క్యారెక్టర్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. అలాగే కొన్ని అప్పర్ కేసు కొన్ని లోవర్ కేసు అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉండాలి. అలాగే నెంబర్స్ ఉండాలి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడ మళ్ళీ కంప్లీట్ యాక్షన్ యూజింగ్ క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేశారో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది. యూజర్ నేమ్ మన శ్రీకాకుళం bjp@gmail.com. కిందన న్యూ పాస్వర్డ్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ కాదు కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. మనం పాస్వర్డ్ ఫస్ట్ టైప్ చేస్తాము, అదే పాస్వర్డ్ రెండో దాంట్లో టైప్ చేస్తాం కన్ఫర్మేషన్కి. కిందన సబ్మిట్ అనే బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు సేవ్ చేయాలంటే సేవ్ నొక్కండి, లేదంటే నెవర్ అనే బటన్ని క్లిక్ చేయండి. సేవ్ అనే బటన్ నొక్కితే మీరు తర్వాత నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు అది పాస్వర్డ్ అడగదు, ఆటోమేటిక్గా అది అక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాంచ్ ఇన్స్టాల్ యాప్ ఎలో. ఇక్కడ డు నాట్ ఎలో అని ఉంది, ఎలో చేయండి అంటే అప్లికేషన్ ఓపెన్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ సైన్ అప్ అయ్యాం కాబట్టి సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు కిందన గూగుల్ లేదా ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే దాని ద్వారా కూడా ఎంటర్ అవ్వచ్చు. మనం ఈమెయిల్ ఐడి ద్వారా క్రియేట్ చేసాం కాబట్టి ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. అక్కడ శ్రీకాకుళం bjp@gmail.com. పైన నెక్స్ట్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. చెకింగ్, మన ఈమెయిల్ రిజిస్టర్డా కాదా అని చెక్ చేస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ సైట్ పైన మన ఈమెయిల్ ఐడి వచ్చింది. కింద మీటింగ్స్ ఏపీ ఆ లైన్ సెలెక్ట్ చేయండి. మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కిందన పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అయిన తర్వాత పైన నెక్స్ట్ అనే బటన్ నొక్కండి. నొక్కిన తర్వాత సైన్ ఇన్ అవుతుంది. ముందు స్క్రీన్లో ఆ మీటింగ్స్ apac27.webex.com అనే దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్కి వస్తుంది. ఇక చూడండి, సైట్ నేమ్ ఇచ్చాడు. యూజర్ నేమ్ శ్రీకాకుళం bjp@gmail.com, నేమ్ చల్లా వెంకటేశ్వరరావు. చూజ్ హౌ యూ వాంట్ టు కనెక్ట్ యువర్ ఆడియో. ఇక్కడ ఏంటంటే మనం ఆడియో ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని అడుగుతుంది. ఇంటర్నెట్ సెలెక్ట్ చేయండి. అలాగే వీడియో గురించి అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఓపెనింగ్ స్క్రీన్. మీరు అక్కడ జాయిన్ మీటింగ్ వచ్చినా కూడా, రిజిస్టర్ చేసుకుని సైన్ ఇన్ అయినా కూడా ఓపెనింగ్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ బటన్ ఆడియో, ఆ రెడ్గా ఉన్నప్పుడు లేనట్టు, ఇలా బ్లాక్గా ఉన్నప్పుడు ఓపెన్ అయినట్టు అనమాట. అలాగే పక్కన వీడియో బటను, ఆ పక్కన స్టార్ట్ బటను. మనం ఆడియో ఓపెన్ చేసుకొని వీడియో కావాలంటే వీడియో ఓపెన్ చేసుకొని స్టార్ట్ బటన్ నొక్కితే మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ కెమెరా యాక్సెస్ చేయాలని అడిగినప్పుడు ఎలో అనే బటన్ నొక్కండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఉంది. అలాగే ఆ స్క్రీన్ మీద చూడండి, ఒక కెమెరా బొమ్మ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్ కెమెరా ఓపెన్ అవుతుంది. మనం అలా కావాలంటే ఫ్రంట్ కెమెరా లేదంటే బ్యాక్ కెమెరా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఓపెన్ చేశాను. పైన చల్లా వెంకటేశ్వరరావు పర్సనల్ రూమ్ అని ఉంది. మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మన పేరు వచ్చింది. ఇప్పుడు చూడండి, కనెక్ట్ అనే బటన్, జాయిన్ అనే బటన్ నొక్కాను. మనం మీటింగ్స్కి ఎంటర్ అవుతున్నాం. కనెక్టింగ్ అని వచ్చింది. ఈ విధంగా మనం మీటింగ్స్ మనం సొంతంగా ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఎవరికైతే ఇన్వైట్ చేసామో వాళ్ళందరూ ఇక్కడ వస్తారు.
యు ఆర్ నౌ ప్రెజెంటర్ అంటే మనం మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ. ఇగోండి ఇక్కడ పార్టిసిపెంట్స్ ఒకరు, మెయిన్ హోస్ట్ చాలా